సమీకృత గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు 9 జిల్లాలు 20,000 ఎకరాలట. వికారాబాద్ జిల్లా పులిచెర్లకుంట తాండాలో ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ భూములు అన్ని ఓఆర్ఆర్కు 50 నుంచి 60 కిలోమీటర్ల లోపలే అట. కొడంగల్ నుంచి ప్రారంభించిన ప్రభుత్వం దుద్యాలలో 1373 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్. త్వరలో నల్గొండ, మెదక్ జిల్లాలో కూడా. అసలు నాకు తెలిసి రైతుల దగ్గర ఎకరం భూమాన్ని ఉంచుతారా మీరు? కాళేశ్వరం పేరుతో వాడు ఎత్తుకపోయాడు, ఫార్మా పేరుతో మీరు ఎత్తుకపోయి ఎవరికి భూములు పోతాయి? ఏమనంటే డెవలప్మెంట్ అంటారు. మరి డెవలప్మెంట్ జరగొద్దా? మరి ఏమో జనం దగ్గర గుంట భూమి లేకుండా రైతుల నోట్లో మట్టి కొట్టి భూములు తీసుకోవడం వల్ల ఏం అభివృద్ధి అది? ఇప్పుడు ఈ ఫార్మా క్లస్టర్లు వీటి వల్ల విపరీతమైన పొల్యూషన్ అయిపోతుంది. ఇక హైదరాబాద్ ప్రశాంతంగా గాలి పీల్చే అవకాశం ఉంటుందా అంటే డౌటే నాకు తెలిసి. మీరు చూడండి, చౌటుప్పల్ ఏరియా అని ఒకటి ఉంటుంది ఇక్కడ, హైవే, నేషనల్ హైవే మీద మునుగోడు నియోజకవర్గం కిందకి వస్తుంది. రామోజీ ఫిలిం సిటీ దాటగానే చౌటుప్పల్. మీరు ఆ చౌటుప్పల్కి 6 తర్వాత వెళ్ళే ప్రయత్నం చేయండి. అసలు మీరు ఎంటర్ అవుతుంటేనే ఒక రకమైన వాతావరణం క్రియేట్ అవుతుంది అక్కడ. అన్ని ఫార్మా కంపెనీలే, టోటల్ పొల్యూషనే, భూమి పొల్యూషనే, గాలి పొల్యూషనే. అసలు అక్కడ పంట పొలాలు అయితే సర్వనాశనం మొత్తం. అసలు కొన్ని ఒక 10-15 ఎకరాల 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్లో మొత్తం పొల్యూట్ అయిపోయింది అంతా. రకరకాల చర్మ వ్యాధులతో అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ ఇదంతా కూడా ఓఆర్ఆర్కు 50-60 కిలోమీటర్ల లోపలనే అట. అంటే మొత్తం హైదరాబాదే. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమీకృత గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ప్రాజెక్టు పట్టాలెక్కింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 20,000 ఎకరాల్లో ఒకే చోట హైదరాబాద్ ఫార్మా సిటీని ఏర్పాటు చేసింది గత సర్కార్ చర్యలు తీసుకోగా ఆ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. సో వాళ్ళేమో ఒకే దగ్గర 20,000 ఎకరాలు అన్నారు, వీళ్ళేమో క్లస్టర్ అంటున్నారు. భూసేకరణ ఒక్కసారి చూద్దాం ఈ వార్త. భూసేకరణ ఇబ్బందులు, ఫార్మా పరిశ్రమలతో కాలుష్య సమస్యలపైన స్థానికుల అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రత్యామ్నాయంగా వేర్వేరు చోట్ల సమీకృత గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. జనవరిలో జరిగిన బయో ఏషియా అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను ప్రకటించారు. గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలను ఎంపిక చేసింది. ఒక్కో క్లస్టర్లో 3 నుంచి 4 ఫార్మా విలేజ్లు ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియకు సీఎం నియోజకవర్గం కొడంగల్ నుంచి తొలి అడుగులు పడ్డాయి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో 1373 ఎకరాల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. తొలుత లగచర్లలో 632 ఎకరాల భూసేకరణకు గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ భూములను 550 మంది రైతుల నుంచి సేకరించబోతున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వికారాబాద్ జిల్లా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులకు అతి సమీపంలో ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని, తద్వారా ఆ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో జిల్లాలో 2,000 ఎకరాలట. ప్రభుత్వం పేర్కొన్న 10 క్లస్టర్లు ఔటర్ రింగ్ రోడ్డుకు 50 నుంచి 60 కిలోమీటర్ల లోపల ఏర్పాటు కాబోతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉంటే ఫార్మా కంపెనీలకు రవాణాకు అత్యంత అనుకూలంగా ఉంటుందని సర్కార్ ఆలోచిస్తున్నది. ప్రతి జిల్లాలోని ప్రతి క్లస్టర్ 1000 నుంచి 2,000 ఎకరాల్లో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 10 క్లస్టర్లను 20,000 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. గుర్తించిన జిల్లాల్లో వికారాబాద్తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. వికారాబాద్ అనంతరం మెదక్, నల్గొండలో భూసేకరణ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూములు ఇచ్చిన రైతులకు నివాసానికి 125 చదరపు అడుగుల స్థలంతో పాటు పరిశ్రమల్లో ఇంటికో ఉద్యోగం ఇవ్వబోతున్నారు. భూమి ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుందట. ఇంటికో ఉద్యోగం లేదు, బొందలేదు. అంతా వాడు కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత వాడు లోకల్ వాళ్ళని అసలు పెట్టుకోడు. వాడు ఈ ఇంటికో ఉద్యోగం అన్నది దశాబ్దాల నుంచి చెప్తున్న మాట. ఇది ప్రతి సంవత్సరం కంపెనీ వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది. ఇంతవరకు ఉద్యోగాలు ఇచ్చినాడు ఎవడు? ఎన్ని వేల మంది రైతులు భూమి లేకుండా పోతారో చూడండి మీరు. వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎంత అండి? మీరు 2013 భూసేకరణ చట్టం ఇంప్లిమెంట్ చేసినా ఉన్న వాల్యూ డబ్బులు అయితే వాళ్ళకి రావు. వాళ్ళు పోయి ఇంకో దగ్గర కొనుక్కోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు దేనికో దానికి ఖర్చు పెట్టడం, మళ్ళీ వాళ్ళు కూలీలుగా మారిపోవడం తప్ప ఇంకొక పరిస్థితి అయితే లేదు.